పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అయ్యో పాపం షర్మిల, చివరకు కాంగ్రెస్ పార్టీలోనూ అన్యాయం జరిగింది. సముచిత స్థానం దక్కకపోవడంపై కీనుక ఆమెలో అభద్రతాభావాన్ని పెంచుతుందా? కాంగ్రెస్ పార్టీకి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో ఎంత గొప్ప పేరుందో విభజిత ఆంధ్రప్రదేశ్లో అంతే గొప్ప చీదరింపు ఫీల్ కూడా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ గుర్తుతో ఎవరొచ్చినా సరే వారిని ఆదరించే పరిస్థితి దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో లేదు. అలాంటి పరిస్థితుల్లో షర్మిల తన వైపు కాంగ్రెస్ పార్టీని తిప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం బాధ్యతలను తన భుజాల మీద వేసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆమె ధర్మయుద్ధం చేశారు. తన అన్న జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే ముందుకు వెళ్లారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆమెకు మంచి గుర్తింపు దక్కలేదు. ముఖ్యంగా మొన్న రాజ్యసభ సీటు ఊరించి ఉడికించి ఆమెకు దూరమైంది. అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి వల్లే జరిగిందని అనుకునేవారు ఉండొచ్చు. ఇక ఈ విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకు వేయలేక ఏపీలో మరింత దిగజారిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబ వారసురాలిగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అడుగుపెట్టిన వైఎస్ షర్మిల చుట్టూ ఇప్పుడు సరికొత్త రాజకీయ సమీకరణాలు ముసురుకుంటున్నాయి. ఇటీవల జరిగిన రాజ్యసభ నామినేషన్ పర్వంలో ఆమెకు స్థానం దక్కపోవడం, ఆమె చేసిన ఒక సుదీర్ఘ ట్వీట్ ఇప్పుడు ఢిల్లీ నుంచి తాడేపల్లి వరకు పెద్ద చర్చకు దారితీసింది. మాట ఇచ్చిన వారికి తీసుకున్న వారికి మధ్య ఉన్న మ్యాటర్ అంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు అధిష్టానం తనకిచ్చిన హామీని వెనక్కి తీసుకుందనే అసంతృప్తిని సూటిగా వెల్లడిస్తున్నారు. పార్టీ కోసం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ను బ్రతికించడం కోసం తన సొంత అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సైతం విభేదించి పోరాడుతున్న తనకు చివరికి కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం దక్కకపోవడంతో ఆమెలో అభద్రతాభావాన్ని పెంచుతుంది. పరిణామాల వెనుక తాడేపల్లి ప్యాలెస్ స్క్రీన్ ప్లే ఉందని అనుమానాలను షర్మిల తీవ్రంగా వేధిస్తున్నాయి. ఏపీలో ఘోర పరాజయం తర్వాత ఒంటరైన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం మద్దతు కోసం తెర వెనుక రాయబారాలు నడుపుతున్నట్లు రాజకీయ సర్కిల్లో గట్టి ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే షర్మిలకు కర్ణాటక, ఇతర కాంగ్రెస్ పాలిట రాష్ట్రాల నుంచి రాజ్యసభ సీటు ఇవ్వకుండా అడ్డుకోవడంలో జగన్ ఒత్తిడి పనిచేస్తుందనే గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి. రేపటి రోజున జాతీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ హైకమాండ్ కనుక జగన్తో పొత్తు పెట్టుకుంటే తనను నిర్దాక్షిణ్యంగా పక్కకు పెట్టేస్తారన్న ఆందోళన ఇప్పుడు షర్మిల స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో వైఎస్ఆర్సీపీ లాంటి ప్రాంతీయ పార్టీలు ఎంతకాలం విడిగా ఉన్నా చివరికి కాంగ్రెస్ సిద్ధాంతాలుంటే పుట్టుకొచ్చాయి కాబట్టి భవిష్యత్తులో అవి కాంగ్రెస్లో విలీనం కావడం లేదా చేతులు కలపడం ఖాయమని ఆమె షర్మిల ఇదివరకే విశ్లేషించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయ పరిణామాలతో ఒకవేళ జగన్ కనుక ఇండియా కూటమి వైపు లేదా కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తే ఏపీలో కాంగ్రెస్ జెండా మోస్తున్న షర్మిల భవిష్యత్తు ఏంటనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారిందే. జగన్ను తీవ్రంగా విభేదించి వైఎస్ఆర్సీపీ అరాచకాలను ఎండగట్టిన ఆమె మళ్లీ అదే జగన్ నీడన కాంగ్రెస్లో కొనసాగడం దాదాపు అసాధ్యమేనంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న పరిమిత స్థానాల దృష్ట్యా మరో రాజ్యసభ సీటు సాధించడం అంత సులువైన విషయం కాదు. ఇలాంటి తరుణంలో నమ్మిన సిద్ధాంతం కోసం సొంత కుటుంబాన్ని వదులుకొని వచ్చిన షర్మిలను కాంగ్రెస్ హైకమాండ్ ఎలా సముదాయిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అధిష్టానం జగన్ వైపు మొగ్గు చూపి షర్మిలను ఒంటరి చేస్తే ఆమె మళ్లీ తన సొంత వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లాంటి వేదికను ఏపీలో నిర్మించుకుంటుందా, లేక రాజకీయాలకు తాత్కాలికంగా దూరం అవుతుందా అనే కోణంలో పొలిటికల్ ల్యాండ్స్కేప్లో రకరకాల విశ్లేషణలు నడుస్తున్నాయి. ఏది ఏమైనా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనే సూత్రం షర్మిల రాజకీయ ప్రయాణాన్ని ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.